సంతోషంగా ఉన్న వారందరూ కూడా ప్రభునామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మనము చూస్తున్నది ఏమిటి? ఎందుకు కొందరు అలా చూడగలిగారు, కొందరు ఇలా చూడగలిగారు? లోక సంబంధంగా కొందరు చూడగలుగుతున్నారు, కొందరు ఆత్మ సంబంధంగా చూడగలుగుతున్నారు. దానికి కారణం ఏమిటి? ఎందుకు అలా? ఒక మాట చదవండి. ఆదికాండం 21వ అధ్యాయము 19 వాక్యము నుండి కాస్త చదవండి. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి ఆ చిన్నవానికి అనగా ఇస్మాయేలుకు త్రాగనిచ్చెను. ఈ మాటను బాగా గమనించండి. అబ్రహాము దగ్గర నుంచి శారా బయటికి వెళ్ళిపోతా ఉంది. అబ్రహాం పంపించేస్తున్నాడు. వెళ్తున్నటువంటి మార్గములో వారు అరణ్యములోనికి రాగా ఇస్మాయేలు చిన్న పిల్లవాడు కనుక దాహముతో బాధపడుతూ ఉన్నాడు. ఆ దాహము తీర్చటానికి హాగర్ ఆ ప్రాంతమంతా కూడా వెతుకుతా ఉంది. ఎక్కడ వెతుకుతా ఉంది? ఏ స్థలములైతే హాగరు నివాసము చేస్తూ ఉందో, లేక ఇస్మాయేలు ఏడుస్తా కూర్చున్నాడో, హాగర్ విసుగు చెంది పిల్లవాడిని బయటపడేసి ఏడుస్తూ ఉందో, ఆ స్థలమంతా కూడా ఎతికింది నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమో అని, ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని. ఈ చిన్న పిల్లవాడి యొక్క బాధ చూడలేక వాడి దప్పిక తీర్చాలన్న ఆలోచన కలిగినదై, తల్లి కదా మనస్సు తట్టుకోలేక వాడు పడుతున్నటువంటి బాధ, ఏడుస్తున్న ఏడుపును చూడలేక ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో, నా కుమారుని యొక్క దాహము తీర్చాలని తపన కలిగినదై ఆ తల్లి ఆ బాబున్న స్థలములో పెట్టేసి ఆ ప్రాంతమంతా ఎతికింది. ఆ ప్రాంతమంతా ఎతికింది, కానీ ఎక్కడ కూడా నీళ్లు దొరకలేదు. కానీ తర్వాత మళ్ళా నీళ్లు దొరికాయి. ఎలా దొరికాయి? అక్కడే రాయబడి ఉంది ఆ మాట, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న నీవు కలిగి ఉన్నటువంటి కన్నులు ఎలాంటివి? మూయబడినటువంటి కన్నుల, లేక తెరవబడినటువంటి కన్నుల? మూయబడినటువంటి కన్నులు కలిగి నువ్వు ఏమి చూసినా నీ దృష్టికి ఏమి కనబడుతుందంటే శూన్యమే, అంతా లోకమే కనబడుతుంది. అదే ఒకవేళ నీ కన్నులు తెరవబడిన అనుభవంలోనికి వచ్చావనుకో, నీవున్న స్థలములోనే దేవుని యొక్క మహాకృప కనబడుతూ ఉంది. దేవుని యొక్క కార్యాలు కనబడతాయి. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఏలియా దగ్గర ఉన్నటువంటి ఎలీషా అభిషేకము చూడగలిగాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ లోకాన్ని చూడగలిగాడు. కారణం, ఇజ్రాయేలు ప్రజలు గుంపుగా ఏగుల వారిగా వెళ్ళారు. కొందరు మాత్రం 10 మంది మాత్రం లోక సంబంధ విషయాన్ని చూశారు. 2 మాత్రమే దైవికమైన విషయాన్ని చూశారు. కారణం ఏంటో తెలుసా? వెళ్ళిన గుంపు 12 మంది, కానీ అందులో కళ్ళు తెరవబడింది ఎంతమందికి? శిష్యరికమే చేస్తున్నాడు గెహాజీ. కానీ ఎలాంటి శిష్యరికమో? కన్నులు మూయబడినటువంటి శిష్యరికం. ఈ రోజున కావాల్సింది ప్రేమైన దేవుని బిడ్డలారా,
కన్నులు మూయబడినటువంటి అనుభవంలో మనం ఏది ఎతికినా ఏది చేసినా మన జీవితానికి ప్రయోజనము ఉండదు. కన్నులు తెరవబడినటువంటి అనుభవములోనికి మనము రావాలి. అప్పుడే దైవికమైనటువంటి కార్యాలను మనము చూడగలుగుతాం. ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని మనం పొందుకోగలుగుతాం. ఆ కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.